అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. మృతుని పేరు మీద కుర్బానీ ఇవ్వవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకూడదు. ఈ విషయంలో ధార్మిక పండితుల మధ్య విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ సరైనటువంటి విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సున్నత్ ప్రకారంగా మృతుడి పేరు మీద కుర్బానీ ఎంత మాత్రమే ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించి ఉండగా ఆయన తన కుటుంబం తరపున కుర్బానీ ఇచ్చేవారు, మరియు ఉమ్మత్ తరపున కూడా కుర్బానీ ఇచ్చినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. అంతేగాని ఆయన సతీమణి ఖదీజా రజియల్లాహు తాలా అన్హా మరణించి ఉన్నప్పటికీ ఆమె తరపున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏనాడు కూడా కుర్బానీ ఇవ్వలేదు. మనందరికీ తెలుసు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖదీజా రజియల్లాహు తాలా అన్హా వారిని ఎంతగా ప్రేమించేవారో. ఆమె మరణించిన తరువాత ఆయన ఆమెను గుర్తు చేసుకుంటూ ఖదీజా ఎంతో ఉత్తమరాలు అని చెప్పి కీర్తించేవారు కూడా. ఇంకా ఆయన బ్రతికి ఉండగానే ఆయన యొక్క సంతానం కూడా మరణించడం జరిగింది. కానీ ఏనాడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మరణించినటువంటి సంతానం తరపున కూడా కుర్బానీ ఇచ్చినటువంటి దాఖలాలు, ఆధారాలు ఎంతమాత్రం కూడా చరిత్రలో మనకి ఎంతమాత్రం కనిపించవు. అలాగే సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మయీన్ కూడా తమ యొక్క జీవితాల్లో మరణించిన వారి కోసం కుర్బానీ ఇచ్చినటువంటి ఆధారాలు మనకి ఎంతమాత్రము కనిపించవు. కాబట్టి ఏ ఆధారము లేనటువంటి ఈ మృతుల తరపున కుర్బానీని ఎంతమాత్రము ఇవ్వకూడదు. ఇవ్వడం అనేటువంటిది సరైనటువంటి సమంజసమైనటువంటి పని ఎంతమాత్రం కూడా కాదు. ఒకవేళ మృతులకి పుణ్యఫలం చేకూర్చాలి అనే ఉద్దేశమే కనుక మనకు ఉన్నట్లయితే షరియత్ అనేకమైనటువంటి పుణ్యకార్యాలను మృతుని తరపున చేసేటువంటి వెసులుబాటును, ప్రోత్సాహాన్ని కల్పించడం జరిగింది. ఒకవేళ మృతుడికే పుణ్యఫలాన్ని మీరు చేరవేయాలనేటువంటి ఉద్దేశం మీకు ఉన్నట్లయితే, ఉదాహరణకు అతని తరపున మీరు దాన ధర్మాలు చేయవచ్చు, అతని కోసం దువా చేయవచ్చు, అతని తరపున హజ్ చేయవచ్చు మీరు హజ్ చేసి కనుక ఉన్నట్లయితే. ఇంకా పేద సాధలకు ఆహార పానీయాలు ఏర్పాటు చేయవచ్చు, ఇంకా పేద సాధలకు బట్టలు దానం చేయవచ్చు, మస్జిదుల్లో ఖురాన్లు ఉంచవచ్చు, మస్జిదుల్లో బోర్లు తవ్వించవచ్చు. ఇలా అనేక సత్కార్యాలు చేయవచ్చు. హదీసుల్లో కూడా ఈ ఫలాలు పంపించే విషయంలో ప్రత్యేకమైన తాకీదు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేయడం జరిగింది. ఒక సహాబా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మా పూర్వీకులకు పుణ్యఫలాన్ని పంపించే నిమిత్తం దాన ధర్మాలు చేయవచ్చా అని అడిగినప్పుడు, అతడు తౌహీద్పై కనుక ఉన్నట్లయితే నీవు తప్పనిసరిగా అతని కోసం సత్కార్యాలు చెయ్యి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా తాకీదు చేసినటువంటి సందర్భాలు కూడా మనకి కనిపిస్తాయి. కాబట్టి మృతుల పేరు మీద కుర్బానీ ఇవ్వడం అనేటువంటిది ఇస్లాం ధర్మంలో అనుమతించబడినటువంటి విషయం ఎంతమాత్రము కూడా. దీనికి ఆధారాలు కూడా ఎంతమాత్రం కూడా లేవు. ధార్మిక పండితుల మధ్య భేదాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు, కానీ వాస్తవమైన విషయం ఏంటంటే మృతుల తరపున కుర్బానీ లేదు.